చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ కమిట్ కావడం జరిగింది. 100% అచీవ్ చేయగలుగుతాము అన్న నమ్మకం ఉండింది. ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వంలో చాలా ఘోరాలు జరిగినాయి. ఇంకా చెప్తా పోతే దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఫర్ ఇట్. బట్ స్పెసిఫిక్గా రామకృష్ణ గారు అడిగిండే దానికి సార్, ఏదైతే ల్యాండ్ అలాట్మెంట్ జరుగుతుందో సార్, అది టీపీఆర్ బట్టి అలాట్మెంట్స్ జరుగుతాయి సార్. వెదర్ ఇట్ ఈస్ బిలో 50 acres ఆర్ అబవ్ 50 acres ఎనీథింగ్. ఆ డిపిఆర్ ప్రకారం వాళ్ళు ఒక 2 years 1 year 3 years అని ఇచ్చింటారు కమిట్మెంట్. అది ఇయని పక్షం ఇమీడియట్గా నోటీసులు పంపిస్తుంటాం. ఈఓటీతో కూడా వసూలు చేస్తుంటాం వాళ్ళు ఇచ్చిన రిప్లై దాన్ని బట్టి. వాళ్ళు స్టార్ట్ చేస్తే ఈఓటీ ఫీజు అవి వేసి దాన్ని కలెక్ట్ చేసుకోవడం ఫ్లెక్సిబుల్గా ఉంటాం. వాళ్ళు అసలు స్టార్టే చేయకపోతే వీఆర్ డూయింగ్ ద క్యాన్సిలేషన్ అనమాట. సో నోటీసులు ఇవ్వడం అనేది ప్రాక్టీస్ ఉంది, అది కొద్దిగా గట్టిగా చేసినాము. నేను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫాలో అప్ చేసి ఏవైతే ప్లాన్స్ అస్సలు స్టార్ట్ చేయకుండా ఊకే ల్యాండ్ పెట్టుకోవడము, ఏమీ పని చేయకుండా ఉండేదానికి అవన్నీ క్యాన్సిలేషన్కి ప్లాన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇదే కాకుండా లోకల్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలా అని చెప్పి మన వాళ్ళు కోరడం జరిగింది. అందరు కూడా అదే 3 ప్రశ్నల్లో కూడా ఎక్కువ భాగం అదే ఉంది. సో ఖచ్చితంగా ఐటీఐ జాబ్స్కి సంబంధించింది, ఐటీఐ జాబ్స్ కానీ లోకల్ జాబ్స్ కానీ రిలేటెడ్ సంబంధించింది స్కిల్ డెవలప్మెంటు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండస్ట్రీస్లో కూడా వాళ్ళు పెట్టే వాళ్ళు కూడా మాకు అక్కడ ఉండే ఐటీఐ ఏదైనా కంపెనీస్ ఉంటే మేము పెట్టేదానికి లింక్ చేసి మా కోర్సెస్ ఏమన్నా ఉంటే కూడా వాళ్ళ ట్రైనింగ్లో భాగంగా వాళ్ళకి డెవలప్ చేస్తే సో దట్ మాకు ఈజీ ఉంటుంది లోకల్ జాబ్స్ ఇచ్చేదానికి, వాళ్ళకి ఈజీగా సింక్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని చెప్పి కొత్త ఇండస్ట్రీస్లు పెద్ద ఇండస్ట్రీస్లు ఏమైనా ఉంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ అధ్యక్ష. అదే కాకుండా లేపాక్షి ల్యాండ్కి సంబంధించింది వివరాలు ఫుల్ డీటెయిల్స్ లేదు, బట్ ఇన్ బ్రీఫ్గా ఏం చెప్తున్నా అంటే లేపాక్షి ల్యాండ్ సెటిల్ కావడం జరిగింది. అది పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ లేపాక్షి ల్యాండ్, అదే కాకుండా దాని పక్కన ఉండే ల్యాండ్స్ కూడా తీసుకొని 15,000 20,000 ఎకరాలతో పెద్ద క్లస్టర్ చేయాలా. డిఫెన్స్ కానీ అక్కడి నుంచి ఎయిర్పోర్ట్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర కాబట్టి బార్డర్ ఆఫ్ కర్ణాటక, అక్కడ మీకు తెలుసు కర్ణాటకలో చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చేదానికి అనుకూలం చూపిస్తున్నారు. సో ఇట్ విల్ బీ ఏ బిగ్ ఇండస్ట్రియల్ కారిడార్ ఫ్రమ్ దేర్ టు ఓరోకల్ టిల్ తెలంగాణ బార్డర్ వరకు. సో ఖచ్చితంగా అది దెర్ ఈజ్ ఎ సీరియస్ ఇష్యూ ఆన్ ఇట్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ సార్టెడ్ అవుట్ అని చెప్తున్నాం. మన ప్రభుత్వంలోనే లేపాక్షి కానీ దాని తగ్గట్టుగా మిగతావన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తాం అధ్యక్ష. అదే కాకుండా కొవ్వూరులో ఇఫ్కో పార్క్కి సంబంధించింది ఈ మధ్య కాలంలోనే మనము క్యాబినెట్ నుంచి క్లియర్ చేయడం జరిగింది అధ్యక్ష. అది 2 ప్లాన్స్ సభ్యులు చెప్పినట్లు ఓన్లీ 2 ప్లాన్స్ రావడం జరిగింది. ఇప్పుడు అది పార్క్గా కన్వర్ట్ చేసి కొత్త ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో యూ విల్ సీ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ కమింగ్ అప్ దేర్. ఆల్రెడీ వాళ్ళకు కూడా చాలా మంది ఎంక్వైరీస్ కూడా ఇఫ్కోకి వస్తాం కాబట్టి అది కూడా సార్ట్అవుట్ చేస్తాం. అదే కాకుండా షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించింది కూడా అడగడం జరిగింది. షుగర్ది అనేది కోఆపరేటివ్ సొసైటీ కింద దగ్గర 10 ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో ఆల్రెడీ 9 క్లోజర్ అయినాయి. అవన్నీ లిక్విడేషన్ ప్రాసెస్లో ఉంది. అది క్లోజ్ చేసిన తర్వాత బకాయిలు కానీ అవి ఇచ్చేవి కానీ ఏమన్నా ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేసి ఈ ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్కి సంబంధించింది కూడా ఏపీఐసి తీసుకొని పార్క్గా డెవలప్ చేసి అక్కడ కూడా ఇండస్ట్రీస్ వచ్చేదానికి విల్ వర్కౌట్ ఆన్ దట్ ఆల్సో అధ్యక్ష. అలాగే సింధూరారెడ్డి గారు అడిగినట్లు పుట్టపర్తిలో ఈ ఇండస్ట్రీ స్పెసిఫిక్గా అంటే మన రాయలసీమ బ్యాక్వర్డ్ రీజన్కి సార్ ఏం చెప్పినారంటే ఏదైనా ఇండస్ట్రీస్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే బ్యాక్వర్డ్ రీజన్కి ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ కూడా ఏమన్నా కావాలంటే ఇస్తామని చెప్పడం జరిగింది. ఇండస్ట్రియల్ పాలసీ అనేది ఒక పుట్టపర్తినే కాదు త్రూఅవుట్ స్టేట్కి కూడా అప్లై అవుతుంది కాబట్టి మన ఇండస్ట్రియల్ పాలసీస్ ఏవైతే వచ్చినాయో అవన్నీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీస్ అని చెప్పి వేరే ఎవరైతే వచ్చి కంటిన్యూస్గా ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చి కలిసినప్పుడంతా కూడా దే ఆర్ గివింగ్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ అబౌట్ అవర్ ఇండస్ట్రియల్ పాలసీస్. అదే అప్లై కాకుండా స్పెసిఫిక్గా బ్యాక్వర్డ్ రీజన్కి ఏమన్నా ఉన్నా ఆనరబుల్ సీఎం గారు చెప్పడం జరిగింది ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఇస్తామని చెప్పినారు. సో దట్ ఎక్కడైతే రీజన్స్ విచ్ ఈస్ నాట్ హ్యావింగ్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ ఇన్సైడ్ ఉంటాయో కదా అట్లాంటివి కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అని చంద్రబాబు గారు చెప్పారు. మనం కూడా చెప్తున్నాం రెగ్యులర్గా దట్ దే ఇండస్ట్రీస్ విల్ గ్రో ఇన్ దోస్ ప్లేసెస్. ఇది కాకుండా లాస్ట్
1 ఇయర్లో అధ్యక్ష మనకి కంపేర్ టు లాస్ట్ టైము దగ్గర 10,600 ఎకరాలు అలాట్మెంట్ జరిగింది అధ్యక్ష, జస్ట్ ఇన్ 15 months. అదే మీరు చూస్తే మొత్తం 5 ఏళ్లలో వాళ్ళు ప్రీవియస్ గవర్నమెంట్లో 8,000 ఎకర్సే అలాట్మెంట్ జరిగింది. అంటే నేను అనేది జస్ట్ 15 monthsలో కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు అన్ని ఎకరాలు దాదాపు 1229 యూనిట్స్ కి అప్రోచ్ ఇవన్నీ కూడా పెట్టుబడులు 15 monthsలో వీఆర్ ఏబుల్. ఇంకా మనకి దగ్గర 3.5 years పైన ఉంది. విల్ బీ ఏబుల్ టు గెట్ సో మెనీ ఇండస్ట్రీస్, 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ ఏం చెప్పామో అది కంప్లీట్ చేయగలుగుతామని చెప్పి